అనకాపల్లి జిల్లాలోని 11 మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో 3 రోజుల పాటు వైద్యాధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. 1637 మంది అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించారు. వీరిలో 1204 మందికి కిడ్నీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా వారిలో 102 మందికి కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్టుగా తెలిపారు. నేడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో కిడ్నీ సమస్య ఉన్న 102 మందికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ 102 మందిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వైద్యాధికారులు తెలిపారు. అంటే ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు నేను చెప్పలేను. టెస్ట్ రిపోర్ట్ రావాలి. గతంలో అయితే వాటర్ టెస్టులు చేసినట్లు సందర్భాలు 3-4 సందర్భాలు చేశారు, కానీ వాటర్లో పొల్యూషన్ లేదు. నేను కూడా అప్పుడు చేశాను 4-5 సంవత్సరాల దిగున. తర్వాత గవర్నమెంట్ చేస్తున్నది వాటర్ అయితే. వాటర్లో పొల్యూషన్ లేదు. ఎయిర్ పొల్యూషన్ అన్నది నేను రిపోర్ట్ ఎక్కడ చూడలేదు. అందువల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడి ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మిషన్స్ ఉంటే సపరేట్గా ప్రతి గ్రామంలో పెట్టాలి. అది ఆ గ్రామాల్లో పెట్టి ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో అన్నది కూడా టెస్ట్ చేద్దాం. చేశాక ఆ రిపోర్ట్ మీకు చెప్తాను.